100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. జగన్ విషయంలో ఎందుకు మీ మీద వాళ్ళు అంత విమర్శ చేయాల్సి వచ్చింది, వార్తలు రాయాల్సి వచ్చింది? ఆయన ఎవరో నాకు తెలియదు అసలు. తర్వాత మీరు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా అనుకోకుండా కొన్ని ఆరోపణలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వచ్చినాయి కదా. మనం ఏనుగు రహదారిలో నడుస్తుంటే కుక్కలేనో మొరుగుతుంటాయి. ప్రతి కుక్కకి మనం సమాధానం ఇచ్చుకుంటూ పోతే ఆ ఏనుగు ముందుకు పోలేదు. మీరు ఎందుకు ఈ హిందువులకి సమాన హక్కులు కావాలని ఒక ప్రత్యేక ఉద్యమంగా మీరు ఎందుకు చేస్తున్నారు? దాని ప్రభావం ఏంటి? ఎందుకు చేస్తున్నారంటే భారత రాజ్యాంగం అది హిందూ వ్యతిరేక రాజ్యాంగం అండి. నమస్కారం, మనతో పాటు ఎం నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఎం నాగేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ IPS ఆఫీసరు, భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన CBIకి డైరెక్టర్గా చేశారు. CBIకి డైరెక్టర్గా చేసిన వాళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళు. గతంలో విజయరామారావు గారు, ఇటీవల నాగేశ్వరరావు గారు. వారు 86 IPS అధికారి, 86 బ్యాచ్ అంటారు. అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు పోలీస్ వ్యవస్థలో CBI వరకు ప్రయాణం చేసి ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు వరకు అనేక రాష్ట్రాల్లో తిరిగి ఢిల్లీలో కూడా ప్రయాణం చేసి పోలీస్ అధికారిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి తెలుగు వారికి ఆయన ద్వారా CBI ఒక ప్రాతినిధ్యం జరిగినట్టుగా మనం భావించాలి. వారికి హిందూ మతము, భాష, సంస్కృతి, సాహిత్యం అంటే కూడా చాలా ఇష్టం. వీటన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు మామూలుగా CBIతో మొదలు పెడదాము. ఈ CBI అనగానే అది ఒక బ్రహ్మ పదార్థంగా భావిస్తారు. అమ్మో CBI అంటారు, CBIకి ఇచ్చేయాలంటారు. అసలు ఏంటి సార్ ఈ CBIకి నిజంగా అంత విలువ ఉందా, అంత పవర్ ఉందా? మీరేనాగా బ్రహ్మ పదార్థం అని ఆదిశంకర్ల వారికి బ్రహ్మ పదార్థం అర్థం కాలేదు. ఇంకా మరి మీరు బ్రహ్మ పదార్థం ఉన్నప్పుడు మరి మామూలు సామాన్య ప్రజానీకానికి CBI అంటే ఏమంత అవుతుంది? అయినా నేను ప్రయత్నం చేస్తాను చెప్పండి. అర్థం కాకపోవడమే బ్రహ్మ పదార్థం. అంతే కదా. అది కేంద్రం మిథ్య అన్నాడు కదా NTR ఒకసారి. అవును. CBI అంటే ఏం లేదండి, అది కూడా ఒక పోలీస్ వ్యవస్థనే. అది కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న పోలీస్ వ్యవస్థ. అది దాని నేపథ్యం ఏంటంటే 1941లో మనకి 41, 40, 41, 42 ఆ ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. అప్పట్లో ఈ ప్రపంచ యుద్ధం ఆ డిఫెన్స్ మినిస్ట్రీలో వార్ మినిస్ట్రీ అని ఉండేది, వార్ అండ్ సప్లై మినిస్ట్రీ. విపరీతంగా ఇది కొంచెం అవినీతి అవన్నీ ఉండేది. వాటిని కంట్రోల్ చేయడం కోసం ఒక చిన్న వింగ్ పెట్టారు. దాన్ని ఏంటంటే స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అని పేరుతో ఒక వింగ్ పెట్టి ఒక DIG ర్యాంక్ అధికారిని అక్కడ పెట్టారు 1941లో. అది క్రమేణా 1946 వచ్చేటప్పటికి ఏంటంటే ఆ తర్వాత ఈ రైల్వే మినిస్ట్రీలో కూడా బాగా అవినీతి పెరిగింది. ఇట్లా విభిన్న ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అవినీతి పెరిగిందని దాన్ని అవినీతిని అరికట్టడానికి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసమని 1946లో దాన్ని ఒక చట్టబద్ధమైన స్థానం ఇచ్చారు. అంటే బిఫోర్ ఇండిపెండెన్సే మనకు అవినీతి ఉంది. అవినీతి అనేది మనిషి సమాజం ఏర్పడినప్పటి నుంచి అవినీతి అనేది ఉంటుంది కదండి. మీరు అర్థశాస్త్రంలో కూడా మీరు మత్స్య న్యాయం అని కూడా రాశారు కదా, పెద్ద చేప చిన్న చేప అని మన చాణక్యులు వారు రాశారు కదా. అవినీతి అంటే దుర్గుణాలు అదొకటి. అది అవినీతి అనేది ఎప్పుడూ ఉంది. అమితంగా అవినీతి అయిపోతే సంస్థ ఏ వ్యవస్థ కూడా తట్టుకోలేదు. కొంత లిమిటెడ్గా అయితే పర్లేదు. సో 1946లో దానికి ఒక చట్టం చేశారు. చట్టం చేసిన తర్వాత దాన్నే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. దానికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే మన కేంద్రపాలిత ప్రాంతాల్లో వాళ్ళకి డైరెక్ట్గా అధికారం ఉంటుంది, డైరెక్ట్గా కేసులు చేయొచ్చు. ఢిల్లీ, చండీగఢ్, పాండిచ్చేరి ఇట్లా ఉన్నాయి కదా కేంద్రపాలిత ప్రాంతాలు, లక్షద్వీప్, అండమాన్ అవన్నీ వాటి డైరెక్ట్గా ఉంటుంది. మిగిలిన దాంట్లో ఏంటంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోని CBI కూడా పనిచేస్తుంది అక్కడ. అయితే CBI పేరు ఇది 1963లో వరకు దాన్ని SPE అనేది స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంటే అనే పేరుతో నడిచింది. 1963లో దాని పేరు ఒక గవర్నమెంట్ ఆర్డర్తోని, చట్టమేమో SPAగా ఉంటుంది ఇప్పటికీ అదే అది. కానీ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం దాని పేరును మార్చి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పేరుతో నడుస్తుంది. కాబట్టి దానికి ఉన్న చట్టబద్ధమైన స్థానము కొంచెం షేకీగా ఉంటుందండి, పునాది సరిగా లేదు. సో దానివల్ల ఏంటంటే ఈ సమస్యలన్నీ ఉత్పన్నం అవుతుంది. మీరు గమనించారు లేదో, ఇది ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆంధ్రాలో అది CBI పవర్ విత్డ్రా చేశారు. అట్లాగే KCR గారు విత్డ్రా చేశారు, మహారాష్ట్రలో విత్డ్రా చేశారు, వెస్ట్ బెంగాల్లో చేశారు, దాదాపు 9 రాష్ట్రాల్లో చేశారు. 9 అవి వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు కేంద్రానికి అనుకూలంగా ఉన్నారనుకోండి వాళ్ళు పవర్ ఇస్తారు, లేదనుకోండి వాళ్ళు ఇవ్వరు. సో దాంతో ఏమవుతుందంటే ఈ కొంచెం పునాది అనేది చట్టబద్ధమైన పునాది గట్టిగా లేదు, పునాది సరిగా లేదు. ఇందులో ఒక సమస్య ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వము తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ చూస్తే
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య అన్ని రాష్ట్రాలతో కలిపి పోలిస్తే కూడా ఎక్కువ. కానీ కేంద్ర ప్రభుత్వంలో జరిగే అవినీతిని అరికట్టడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి కావాలి. ఇప్పుడు ఒక రైల్వే డిపార్ట్మెంట్లో ఏదైనా అవినీతి జరిగింది అనుకోండి, స్టేట్ ఏసీబీకి వాళ్ళు ఏం పట్టించుకుంటారు? వాళ్ళు స్టేట్ వరకు పరిమితం అవుతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ స్టేట్లో ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే అవినీతిని అరికట్టడానికి కావలసిన చట్టబద్ధమైన సరి అయిన చర్యలు మన దేశంలో లేవు. దీనికి మనము యునైటెడ్ నేషన్స్ కూడా ఒక కన్వెన్షన్ ఆన్ యాంటీ కరప్షన్ అనేది ఒకటి ఉందండి. దాంట్లో ఇది అంతర్జాతీయ ఒప్పందాలు. ఆ ఒప్పందంలో మన భారతదేశం కూడా సంతకం పెట్టింది. అయితే అక్కడ సంతకం పెట్టి వస్తాం మేము అవినీతిని అరికడతాము అని, మా దేశంలో అవినీతి. కానీ ఇక్కడ మాత్రం చట్టానికి మన చట్టమైన సరి అయిన వాటికి వసతులు కల్పించింది. ఎందుకు కల్పించింది? ఇదంతా రాజకీయంతో పులివారండి. రాజకీయం ఎందుకు అట్లా అయింది? ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని బీజేపీ వాళ్ళు అన్నారు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చింది, అది వీళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ కూడా అదే ఇది ఇంకో పేరుతో అంటారు కదా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఏజెన్సీని విస్తృతంగా వాడతారు, రాజకీయ ప్రయోజనాలు అది చేస్తారండి. సో రాజకీయ ప్రయోజనాల ద్వారా ఎవరికి అవినీతిని అరికట్టాలని ఎవరికీ లేదండి. మీరు చూడండి, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వన్ ఆఫ్ ది ఆయన ఇది 2013-14లో వాళ్ళ ప్రకటనలు చూస్తే మేము అవినీతిని అరికడతాం, అందరినీ జైలుకు పంపిస్తామని. కానీ ఒకళ్ళని పోయారా? ఏం లేదు. వాళ్ళు పార్టీ మారగానే వాళ్ళు అప్పటిదాకా అవినీతి పరులను ముద్ర ఉన్న వాళ్ళు బీజేపీలో కలగానే వెంటనే వాళ్ళు మహానుభావులు. అంతే. ఇప్పుడు మురికి నీళ్ళు తీసుకొచ్చి శంఖంలో పోసినా తీర్థం అయిపోతుంది. అట్లనే ఇది పరిస్థితి అంత దారుణంగా ఉందన్నది. సో ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఏది అవినీతిని అరికట్టాలి, దేశంలో ఒక నిర్మలమైన అమలినమైన ప్రభుత్వాన్ని వ్యవస్థని మనం ఇద్దాము, ప్రజలకి మంచి ప్రభుత్వాన్ని ఇద్దాము అనేది ఎవరికి లేదండి. ఇదంతా ఓన్లీ స్పీచ్లు మామూలుగా ఉపన్యాసాలు దంచడం తప్పిస్తే. అంటే 63 నుంచి సిబిఐగా ఏర్పడింది కదా, ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా ఏర్పడింది ఢిల్లీ పోలీస్ దీని నుంచి. అప్పటి నుంచి దాదాపు 60 ఏళ్ళ నుండి ఇప్పుడు 61 సంవత్సరం కూడా నడుస్తుంది కదా. ఈ ప్రయాణాన్ని గమనిస్తే తర్వాత అవినీతితో పాటు ఆర్థిక నేరాలు, అక్రమాలు, మర్డర్లు, తర్వాత కొన్ని ఛేదించలేని కేసులు, ఇవన్నీ కూడా సిబిఐకి అప్పచెప్పుకుంటూ వస్తున్నారు కదా. సో ఈ మొత్తం క్రమంలో చూస్తే సిబిఐకి ఒక ఇండిపెండెన్సు, ఒక స్వయం ప్రతిపత్తి, ఒక శక్తి అసలు ఉందా లేదా? ఇప్పుడు అందరూ సిబిఐకి స్వయం ప్రతిపత్తి కావాలి, ఇండిపెండెన్స్ కావాలి అంటారండి. కానీ మన రాజ్యాంగం ప్రకారం 3 భాగాలు ఉంటాయి, వర్గాలు. ఒకటి లెజిస్లేచర్ అంటే చట్టసభలు, రెండవది ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్, మూడవది న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ. ఏ సంస్థ అయినా కానీ ఈ 3 కిందనే రావాలి. ఇంక మీరు ఈ 3 దాటి బయటికి పోవడానికి నాలుగోది లేదు. మీడియా ఫోర్త్ ఎస్టేట్ అంటారు కదా, రాజ్యాంగపరంగా ఏం లేదు. అది రాజ్యాంగంలో కాదు కదా, అది రాజ్యాంగం బయట, రాజ్యాంగేతర సంస్థ అనుకోవచ్చు అది. సో మరి ఇప్పుడు సిబిఐ అనేది ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం, అంటే ప్రభుత్వం కింద సంస్థ అది. ఇప్పుడు దేశంలో అవినీతిని అరికట్టడానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమా లేకపోతే సిబిఐనా? ప్రభుత్వమే కదా. అక్కడ అవినీతి జరిగితే కదా వీళ్ళు రావాలి, ప్రభుత్వం కదా మెయిన్. మరి ప్రభుత్వంకి ఇదొక హంగు, లేకపోతే ఇదొక అస్త్రం. అంతేగాని ఈ సిబిఐ ఇండిపెండెంట్గా స్వయం ప్రతిపత్తిగా తను చేయడానికి వీలు లేదు. అది రాజ్యాంగం కూడా అది పర్మిషన్ ఇవ్వదండి. ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవి ఇవన్నీ కొంత ఇన్సులేట్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మా ఉద్యోగాలు ఎవరిస్తారు? మా జీతం ఎవరిస్తారండి? ప్రభుత్వమే కదా. ఒకటి మాకు ఏ హంగు ఏర్పాటు చేయాలన్నా కానీ ప్రభుత్వమే కదా. మాకు ఏ అవసరం ఉన్నా కానీ ప్రభుత్వం దగ్గరికే పోవాలి కదా. ఆ తర్వాత అవన్నీ ఎందుకు, మాకు ఏసీఆర్లను ఒకటి ఉంటాయి. ఏది మన పిఆర్, ఇవాళ రేపు పిఆర్ అంటారు. అంటే మన ప్రతి సంవత్సరం అయిన తర్వాత మనల్ని అసెస్ చేసే సిస్టమ్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ రాస్తుంది, వాళ్ళే రాస్తారు. మంత్రులు రాస్తారు, ప్రధానమంత్రి రాస్తారు. ఇప్పుడు డైరెక్టర్ సిబిఐకి ఏసీఆర్ ఎవరు రాస్తారు? ప్రధానమంత్రి రాస్తారు. మరి మొత్తం వాళ్ళ కింద ఉండి సిబిఐ డైరెక్టర్గా అపాయింట్ చేయాలంటే ఒక ప్రధానమంత్రి, అలాగే అపోజిషన్ లీడరు, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషను ఇలా ఇప్పుడు పెట్టారు. కానీ ఇప్పుడు ఉదాహరణ నేను ఐపీఎస్ ఆఫీసర్ అండి. నా గురించిన వివరాలు కానీ, మంచి చెడులు కానీ, ఈ అధికారి ఎలాంటి వాడు కానీ దాని తగిన వివరాలు ఎవరి దగ్గర ఉంటాయండి? ప్రభుత్వం దగ్గర ఉంటాయి. కానీ చీఫ్ జస్టిస్ దగ్గర ఉండవు, ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉండవు. ప్రభుత్వం అనుకుంటే వాళ్ళు ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తారు, వాళ్ళ లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం ప్రధానమంత్రి ఎవరిని డైరెక్టర్ సిబిఐ చేయాలి అని అనుకుంటే అతనే అవుతాడు. అంతే.
ఎవరు వద్దనుకుంటే వాడిని ఎవరు ఎందుకంటే ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టి చూపిస్తారు, లేపేస్తారు అక్కడ నుంచి. అది మీకు అదే జరిగింది కదా యాక్చువల్గా. సో ఇక్కడ కారణం ఏంటంటే మనము సిబిఐ అనేది ఈ ఎగ్జిక్యూటివ్లో భాగం, అంటే ప్రభుత్వంలో భాగం. సో దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉండాలి అనే ఆలోచనే రాజ్యాంగ వ్యతిరేకం, విరుద్ధం. అది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం. అయితే ఇప్పుడు రాజు మంచివాడైతే మిగిలిన అధికారులు కూడా అంత బాగానే ఉంటారు. ఇప్పుడు రాజు చెడ్డవాడైతే మిగిలిన అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నా ఏమీ చేయలేరు. సో కాబట్టి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటున్నారు అది చాలా ముఖ్యం. ఈ వాదనని మనం కొట్టేసేయాలంటారు. సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలి. మనకేమని ఎందుకు ఆ ఆలోచన వస్తుంటే చెప్తాను. కాకపోతే అంటే సిబిఐ ఈజ్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ లోకల్ పాలిటిక్స్. ఎట్లా అంటే ఇవి ఈ స్థానికంగా ఉండే రాజకీయాలు కొంచెం దూరంగా ఉంటాయి. ఎందుకు ఉంటారు? అది ఢిల్లీలో ఉంది, దూరంలో ఉంది. రెండోది ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రాజకీయాల్లో వీళ్ళు భాగస్తులు గారు, లేకపోతే అందులో భాగం కాదు. సో కాబట్టి కొంతవరకు వాళ్ళ వ్యవహారాల్లో, ఆచార వ్యవహారాల్లో కొంత స్వయం ఇండిపెండెన్స్ కానీ కొంచెం దూరంగా ఉంటారు, నిష్పక్షపాతంగా పనిచేస్తారు. ఎందుకంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది. ప్లస్ రెండోది ప్రభుత్వం నుంచి కూడా అంత ఎక్కువ ఉండదండి. మీరు అనుకున్న ఇప్పుడు ప్రజల్లో ఉన్నంత ఉండదు. కాకపోతే ఎక్కడ ఉండదంటే నార్మల్ కేసుల్లో ఉండదు. రాజకీయంగా వాళ్ళకి ఏదన్నా అవసరం ఉన్న కేసులో మాత్రం ఉంటుంది. ఇప్పుడు అవి పెరుగుతున్నాయి కదా. సిబిఐ మీద విమర్శ ఏంటంటే సిబిఐ ఎవరు ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైనా కానీ సెంట్రల్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రత్యర్థులను దెబ్బతీయటం కోసము వాళ్ళకుండే అవసరాలు ప్రయోజనాల దృష్ట్యా ఈ సెంట్రల్ ఏజెన్సీస్ రంగంలో దింపేసి భయభ్రాంతులు చేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మేము సిబిఐ ఉదాహరణకి సంవత్సరానికి దాదాపుగా ఒక 1000 కేసులు చేస్తుంటామండి. 800 నుంచి 1000 కేసుల మధ్యలో. దాదాపుగా 98% కేసుల్లో మాకేమీ ఉండదండి. ఎవరు కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎవరు మనకి ఆ 2% ఉంటుంది చూసారు, అది వాళ్ళకి ఇంపార్టెంట్. అవి పెద్ద కేసులు, అవి వాళ్ళకి ఇంపార్టెంట్. సో అక్కడ కొద్దిగా ఉంటుంది. ఇక మరి ఏమంటారు చూడండి, ఇప్పుడు మనము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి తప్పదు కదా, అపాయింట్ చేసేదే వాళ్ళు కదా. ట్రాన్స్ఫర్ చేసి ఇంకో డిపార్ట్మెంట్కి. ఇంకొకటి రెండవది ఏంటంటే మేము తక్కువ కేసులు కూడా చేస్తాం కాబట్టి మా ఆఫీసర్లకి అది ఆ కేసు మీద దృష్టి పెట్టడానికి, పూర్తిగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి సమయం ఉంటుంది. తర్వాత హంగులు కూడా ఉంటాయి. అదే మీరు ఒక పోలీస్ స్టేషన్ చూడండి, దాదాపు సంవత్సరానికి 100, 200, 300, 400, 500 కేసులు వస్తాయి ఒక పోలీస్ స్టేషన్లో. ఆ ఉన్న 5-6 మంది 10 మంది ఆఫీసర్లు ఎన్ని కేసులను చేయగలరు? దాంతోపాటు వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూడాలి, ట్రాఫిక్ చూడాలి, విఐపి వాడు చూడాలి, మంది ఎమ్మెల్యే వాడు వస్తున్నాడు చూడాలి. సో మాకేంటంటే వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ దాన్ని కాన్సన్ట్రేట్ చేయగలం. అంటే ఇప్పుడు ఈ స్టేట్ పోలీస్ నుంచి సిబిఐకి అసలు ఎందుకు అప్పచెప్పాలి కేసులు? ఎందుకు అసలు ఆ ప్రయాణం జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ సిబిఐకి అప్పచెప్పేది 2 కారణాలండి. ఒకటి ఇంటర్ స్టేట్ రామిఫికేషన్స్ కానీ ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉంటే చేస్తారు. అంటే ఆ కేసు సపోజ్ అంతర్జాతీయంగా ఉందనుకోండి, లేకపోతే ఇప్పుడు మీరు దేశం అంతా ఉందనుకోండి, దేశం మొత్తం, అంతర్దేశం మొత్తం, అది ఈ స్టేట్ పోలీస్ అన్ని రాష్ట్రాలకు పోయి చేయడానికి మళ్ళీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయడానికి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాంటి కేసులు ఒకటి ఇస్తారు. రెండోది ఇక్కడ రాజకీయ ఒత్తిళ్ళు అంటే ఒక్కోసారి అధికార పక్షం వాళ్ళే ఇచ్చేస్తారు. ఈ ప్రతిపక్షాలతో గొడవ ఎందుకు, మనల్ని చెడపేరు రావడం ఎందుకు, ఆ సిబిఐకి ఇచ్చేస్తే పొద్దని వాళ్ళు ఇస్తారు. రెండవది ఈ ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అధికార పక్షం ఇక్కడ లోకల్ పోలీసుని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి సిబిఐకి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు బాగా కరెంట్ ఇష్యూ బాగా లేటెస్ట్గా నడుస్తుందో మన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఉదాహరణ చెప్తున్నాను, కేస్ స్టడీ కోసం, నాట్ ఫర్ ఎనీ పాలిటిక్స్. అది ఈ రాష్ట్రానికి సంబంధించిన కేసు. దీన్ని తీసుకెళ్ళి సిబిఐకి ఎందుకు ఇచ్చారు అసలు? ఇప్పుడు నేను సిబిఐ స్పెషాలిటీ ఏంటంటే అవినీతి నిరోధకం, తర్వాత అవినీతి కేసులు, తర్వాత ఈ ఆర్థిక నేరాలంటే మామూలు ఈ మర్డర్లు, ఈ మానభంగాలు, వీటిలో పెద్ద ఎక్స్పర్టీస్ ఉండదు సిబిఐకి. అంటే మనం ఉన్నమాట చెప్పుకోవాలి, అది వాస్తవం. సో సిబిఐ స్పెషాలిటీ ఏంటంటే అవినీతి అండ్ ఆర్థిక నేరాలు, ఈ రెండింటి మీద వాళ్ళకి మీరు ఇస్తే బ్రహ్మాండం చేస్తాండి. వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్. అందులో మీకు ఏది దాని క్వాలిఫికేషన్స్ కానీ స్పెషలైజేషన్ కానీ అందులో మీకు అసలు ఏమాత్రం డౌట్ లేదండి. కాకపోతే మామూలుగా సాధారణమైన నేరాలు ఉంటాయి వాటిలో అంత తక్కువ వాళ్ళకి. ప్లస్ రెండోది మీరు ఈ సాధారణ నేరాలను మీరు ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉండాలి.
ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక ఈ వివేకానంద దీన్నే చూసుకుందాం, రేట్ case తీసుకుందాం study. ఉదాహరణకి. మీరు అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకి చాలామందికి ఎవరు చేశారు ఏంటి అనేది వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ జిల్లాలో ఆ స్టేట్ పోలీస్కి వీళ్ళందరికీ నెట్వర్క్ ఉంటుంది కదా. సిబిఐకి ఎక్కడ ఉందండి? మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి వాళ్ళు. సిబిఐ నెట్వర్క్ ఎక్కడ? దాని ఆఫీసు, దాని స్పెషల్ క్రైమ్స్ ఆఫీస్ అని ఒకటి. సిబిఐకి దాని వింగ్ ఏంటంటే స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ అని అంటారు. అది చెన్నైలో ఉంటుంది. అవును ఏది మొత్తం ఇది దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలకి అది ఒకటే. అవును. మరి వాళ్ళకి ఎక్కడ నెట్వర్క్ ఉంది? హైదరాబాద్ అడుగుతున్నారు, ఇవ్వట్లేదు. హైదరాబాద్ అడిగినా కానీ అదేముందులేండి, బ్రాంచ్ పెట్టడం గురించి కాదు. ఈవెన్ హైదరాబాద్లో పెట్టినా కానీ మీరు కడపలో జరిగింది ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా తెలుస్తుంది? లోకల్ పోలీస్. అదే మీరు లోకల్ పోలీస్ అనుకోండి వాళ్ళకి తెలుస్తుంది. సో ఇదొక ఏమంటారు దీన్ని, ఒక డిజేబిలిటీ అంటారు. సో దానివల్ల మా సక్సెస్ రేటు, సిబిఐ సక్సెస్ రేటు ఈ సాధారణ నేరాల్లో తక్కువ, కానీ అవినీతి నేరాలు, ఆర్థిక నేరాల్లో మాత్రం బెస్ట్. అంటే నేనంటే ఉదాహరణకు ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ఈ వివేక హత్య కేసు ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇది స్టేట్ సంబంధించింది, ఒక జిల్లాలకు సంబంధించి తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసు. దీన్ని తీసుకెళ్లి సిబిఐకి ఇచ్చేశారు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఏం లేదు, వాళ్ళ రాజకీయాలను వాళ్ళ చేతులు దుడిపేసుకోవడానికి ఇచ్చారు. అది బేసికల్గా అదే అండి, అంతేగాని అంత తప్పిస్తే వేరే ఏం లేదు. ఎందుకంటే మీరు చంద్రబాబు ఉన్నప్పుడేమో వీళ్ళు అడిగారు సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు, సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు అని. ఆయన వాళ్ళ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎందుకు చేస్తుందని వాళ్ళు అడిగారు. రివర్స్. సో ఈ విధంగా ఉంటుందండి, వాళ్ళ రాజకీయం తప్పిస్తే అందులో ఒక రకంగా ఇప్పుడు సిబిఐని రాజకీయాలు డామినేట్ చేస్తున్నారనే చెప్పాలి. ప్రభుత్వాలు పడిపోయాయి సిబిఐ వలన, 1-2 ప్రభుత్వాలు కూడా అది ఉన్నాయి కూడా. అవును ఉన్నాయి, అది ఆ సంఘటనలు కూడా జరిగినాయి. ఇప్పుడు స్టేట్ నుంచి లేదా ఒక కేసుని స్టేట్ పోలీసు ఇంకా స్పెషల్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తుండగా దానికి సిబిఐకి ఇవ్వటం వల్ల ప్రయోజనాలు అన్ని వేళ నెరవేరుతాయంటారు అసలు? అంటే కేసుని బట్టి ఉంటుంది. ఇప్పుడు సాధారణ కేసులో కొద్దిగా కష్టం మాకు, ఎందుకంటే మాకున్న ఎక్స్పర్టీస్ కానీ లోకల్ ఇంటెలిజెన్స్ కానీ ఆ భాష తెలియటం కానీ ఇది కొంచెం కష్టం. ఇప్పుడు ఆర్థిక నేరాలు ఇచ్చారనుకోండి, ఆర్థిక నేరాలు కానీ అవినీతి రకాలు కానీ అందులో మేము బాగా చేస్తాం. అందులో మాత్రం ప్రయోజనం మనం అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. మిగిలిన దాంట్లో అంత నెరవేరు. ఇప్పుడు తర్వాత సిబిఐ వాళ్ళు ఒకసారి కేసు టేకప్ చేసిన తర్వాత, వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి సిబిఐకి వెళ్ళిందంటే అది ఏళ్ళు పడుతుందనే ఒక పేరు లేదండి. ఆ సిబిఐ మీరు స్టేట్ పోలీస్ కంటే మాకు చాలా తొందరగా జరుగుతుంది, ఫాస్ట్గా చేస్తారు. అంటే కోర్టు పరిధిలో ఉంటుంది అక్కడ. మీ కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో కూడా కొంత తొందరగానే అవుద్ది స్టేట్ కంటే కూడా. ఎందుకంటే దానికి సిబిఐ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. అవును, కొంతవరకు అంటే మీరు మిగిలిన కేసులు స్టేట్ పోలీస్ చేసే కేసుల కంటే కూడా మా కేసులు చాలా తొందరగా. ఇప్పుడు ఉదాహరణ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు తీసుకున్నాం, అది సిబిఐ ఇదిలో ఉంది, చాలా ఏళ్ళు అయింది, ఇంకా అది 10 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా క్లియర్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ విమర్శకి సిబిఐ లేదా సిబిఐ కోర్టు వ్యవస్థ ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది కదా, దానికి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు సిబిఐ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనండి. మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి పరిశోధన చేసి కోర్టుకి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఆ తర్వాత వ్యవస్థ అనేది న్యాయ వ్యవస్థ మామూలే, అది స్టేట్ పోలీస్ చేసినా లేకపోతే సిబిఐ చేసినా మామూలే, ఈవెన్ ఈడీ చేసినా. కాబట్టి మాది సిబిఐ స్పెషల్ కోర్ట్స్ అని ఉంటాయి, అది సెషన్స్ కోర్ట్, అవి డైరెక్ట్గా హైకోర్టు కింద ఉంటాయి. సో తర్వాత ఇంకోటి ప్రాసిక్యూషన్ వ్యవస్థ అని ఉంది మనకి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు కదా, ఆ ప్రాసిక్యూషన్ వ్యవస్థ సిబిఐ కింద ఉంటుంది. కానీ న్యాయ వ్యవస్థ ఒకసారి మనం కోర్టు కేసు ఇచ్చిన తర్వాత అది జడ్జి మీద ఆధారపడి ఉంటుంది కదా, మన మీద సిబిఐ మా సిబిఐ వాళ్ళు పుష్ చేస్తూనే ఉంటారు. అందుకోసమే కదండి మీరు ఈ మధ్యన సుప్రీంకోర్టులో ఒక అతను అశ్విని ఉపాధ్యాయ అని ఒక కేసు వేశారు. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఒక 7-8 ఏళ్ళు అయింది అనుకుంటా, 6 ఏళ్ళు అయింది. ఏంటి ఇప్పుడు రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు అవి ఏళ్ల తరబడి అట్లనే పెండింగ్లో ఉంటున్నాయి, వాటి అసలు ఎక్కడ పోయినా ఎవరికి తెలియట్లేదు, దానికోసం ప్రత్యేక కోర్టులు పెట్టండి అని. దానివల్ల చాలా రాష్ట్రాల్లో ప్రత్యేక ఎంపీ ఎమ్మెల్యే కేసు, ఆ కోర్టు పేరే ఇది అన్నట్టు, ఎంపీ ఎమ్మెల్యే కేసెస్ అగేన్స్ట్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. ఇప్పుడు ఇది కూడా అదే వాటి కిందకి వస్తుంది. కానీ సుప్రీంకోర్టు చాలాసార్లు ఆ విషయాన్ని టేకప్ చేసినా, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇచ్చినా కానీ దాన్ని ఒక మానిటర్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక వ్యవస్థ కానీ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయలే. అది ఒకటి లోపం అనుకుంటే సుప్రీంకోర్టు ఏమైనా చేయొచ్చేమో.
రావాలి భవిష్యత్తులో కనుక చేస్తే దానికి కావాల్సిన ఒక పటిష్టమైన వ్యవస్థ కనుక ఏర్పాటు చేస్తే ఈ ఎంపీ ఎమ్మెల్యే కేసులు ఇలాంటివి అందులో ఎందుకంటే జగన్ కూడా ఎంపీ అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ఇది జరిగింది. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అలాంటి కేసులు ముందుకు జరుగుతాయి. ప్లస్ రెండోది మీరు ఇందాక చెప్పాను కదా, ఆ 2% కేసులు 98% కేసుల్లో మాకేమీ ఒత్తిళ్ళు ఉండవు. హై ప్రొఫైల్ కేసులు అంటారు అది ఆ 2% కేసుల్లో ఇక ఉంటాయి కదా. మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు హై ప్రొఫైల్ కేసులన్నీ చాలా మోస్ట్ పాపులర్ కేసెస్ అవి, డైలీ వార్తల్లో వచ్చే కేసులు, నిత్యం చర్చ జరిగే కేసులు, అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టే కేసులు, అలాగే ప్రతిపక్షం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే కేసులుగా అవి నిత్యం చలామణిలో ఉంటాయి. ఇంకో పక్క కేసులు రన్ అవుతుంటాయి, ఇంకో పక్క కూడా ఎంపీగా మినిస్టర్గా చూడండి. ఈ కేసులో నేను అంటే నాకు యాక్చువల్ లేటెస్ట్గా తెలీదు, బట్ పత్రికల్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే ఇంతవరకు ఛార్జెసే ఫ్రేమ్ కాలేదు. ఛార్జ్ షీట్ మేము ఛార్జ్ ఇచ్చిన తర్వాత కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేసి వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్స్ వీళ్ళు ఫైల్ చేస్తారు, అవే ఇంతవరకు డిసైడ్ కాలేదు. అదే ఛార్జెస్ అవ్వలేదు అంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వర్క్ అయిపోయినట్టు అంటారు మీ పార్ట్. మనకి ఇన్వెస్టిగేషన్ వరకు 90% మాది అయిపోయినట్టు మేము మానిటర్ చేస్తాము. అది పీపీలు వాళ్ళంతా ఉంటారు, బట్ మన అటెన్షన్ అంత ఉండదు. ఛార్జ్ షీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మీ మా దాదాపు అంటే ఒక 90% మా బాధ్యత అయిపోయింది. కోర్టు పరిధిలో ఉంటుంది, కోర్టు పరిధిలో ఉంటుంది. అదే కోర్టులు కూడా కారణం అంటారా ఇలా లేట్ అవడానికి? అది న్యాయ వ్యవస్థ ఎక్కడైనా అంతే ఉంది. కానీ ఇప్పుడు మీరు ఎవరు 3 కోట్ల 5 కోట్ల కేసులు ఏదో దేశంలో పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో చెప్పారన్నట్టు మనం కొత్త కేసులు ఏమి వేయకుండా ఈ రోజు నుంచి మనం ఉన్న వ్యవస్థ కనుక మీరు చేస్తే 360 సంవత్సరాలు ఏదో పడుతుందండి ఉన్న కేసులని మొత్తం చేయడానికి 360 ఏళ్ళు పడుతుందంట. మీరు చూడండి ఇప్పుడు అయోధ్య రామ మందిరం కేసు 140 ఎన్ని ఏళ్ళు అండి, 143 ఏళ్ళ 140 ఏళ్ళు పట్టింది ఒక కేసు. అది ఓల్డెస్ట్ కేసు ఇన్ ద వరల్డ్. సో అది ఆ వ్యవస్థ మన ఏంటంటే దాన్ని ఆ ప్రక్షాళనం చేయకపోతే అంటే మీరు అన్నట్టుగా మీరు సిబిఐలో ఒక ఆల్ ఇండియాలోనే డైరెక్టర్ అంటే పెద్ద పోస్ట్, అదే హైయెస్ట్ టోటల్ హెడ్ దానికి సిబిఐ ఇండియా మొత్తానికి సిబిఐ హెడ్ పోస్ట్గా మీరు కూర్చున్నారు. మీకు ప్రోసు కాన్సు మంచి చెడు పొలిటికల్ బ్యూరోక్రటిక్గా అన్ని రకాలు మీకు బాగా తెలుసు. మీరు అన్ని ఆ జాయింట్ డైరెక్టర్ అన్ని చేశారు కాబట్టి. సో సిబిఐని ప్రక్షాళన చేయాలంటే ఎలా ఏం సిబిఐ ప్రక్షాళన అవసరం లేదు. నేను అన్నది న్యాయ వ్యవస్థ ప్రక్షాళన. న్యాయ వ్యవస్థ సిబిఐలో ఏముందంటే ఇప్పుడు సిబిఐ ఆర్గనైజేషన్ ఇట్స్ ఎ గుడ్ ఆర్గనైజేషన్ అండి, అబ్సల్యూట్ నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఒక్క రోజులో ఈ సంస్థకి ఈ పేరు వచ్చింది కాదండి. దాదాపుగా ఎంతోమంది ఆఫీసర్లు వాళ్ళ కృషి వలన. కోహ్లీ ఎవరు ఉన్నారు జస్ట్ ఆయన ఓపీ కోహ్లీ అని ఉన్నారు. ఆయన దాదాపుగా 13 ఏళ్ళు ఆయన ఫస్ట్ డైరెక్టర్. అంటే సిబిఐ పేరు వచ్చింది ఫస్ట్ డైరెక్టర్. అంతకుముందు 8 ఏళ్ళు ఐజీగా ఉన్నారు. ఐజీ అంటే అప్పుడు హెడ్. సో 13 ఏళ్ళు అనుకుంటా ఆయన చీఫ్గా ఉన్నారు. అది ఆయన కంటే ముందు కూడా ఆఫీసర్లు అందరూ కూడా చాలా వాళ్ళ యాక్చువల్ వాళ్ళ కృషి వలన. ఇప్పుడు మన ఈ బిల్డింగ్ కట్టాలంటే మన 5వ అంతస్తులో కూర్చొని నేనే కాదు కదా, కింద ఉన్న దాని పునాది దాని మిగిలిన అంతస్తులు ఉంటాయి కదా. సో వాళ్ళ కృషి వాళ్ళు వేసిన ఆ పునాది కానీ దానివల్ల సిబిఐ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అండి. మరి సిబిఐ చెడ్డ పేరు రావడానికి ఎందుకు కారణం ఏంటి? చెడ్డ పేరు వాళ్ళు చేసే పనుల వల్ల కాదంటే సిబిఐని ఉపయోగించుకుంటున్నారు రాజకీయ. అది ఏంటంటే ఇప్పుడు దట్ ఈస్ పొలిటిసైజ్డ్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇన్సైడ్ కాదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి మీద కేసు అయింది అనుకోండి సిబిఐ, ఇదంతా నాకు ఈ అధికార పక్షం వాళ్ళు నాకు వ్యతిరేకం వాళ్ళు చేశారని అంటాడు, సిబిఐని వాడారంటారు. అంతేగాని నేను తప్పు చేశానని వాడు చెప్పడు కదా. మరి వాడే సిబిఐ ఎంక్వైరీ చేయించాలంటారు ఒక సందర్భంలో. అంతే కదా జరుగుతుంది. ప్రతి సిబిఐ నియామకంలో డైరెక్టర్స్ నియామకంలో కానీ అజమాయిషిలో కానీ మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని నడుపుతున్న రాజకీయ పెద్దలు వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంటుంది కదా ఇదంతా రిక్రూట్మెంట్ ప్రాసెస్. చెప్పు చేతులని అనకూడదు, దాని వ్యవస్థ ఉందండి. దాదాపుగా ఇంపార్షియల్గానే జరుగుతుంది. మీరు చాలా వరకు ఏదో ఇప్పుడు మీరు అన్న తర్వాత ఒక 10 కేసుల్లో ఒక కేసు కొద్దిగా వాళ్ళు జనరల్గా అది మంచి వాళ్ళని తీసుకుంటారు, అది ఏం లేదు. కాబట్టి నేను చెప్పాను కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఆ 1-2 కేసులు లేకపోతే ఆ 1% 2% కేసుల వల్లే మనకి కొద్దిగా ఇది వస్తుంది. అది ఇక తప్పదండి ఎక్కడైనా కానీ. అంటే డైరెక్టర్గా ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి స్వేచ్ఛగా తన పని తాను చేసుకొని చేయించుకునే వాతావరణం ఉంటుందంట. 98% కేసులో ఉంటుంది. డైరెక్టర్గా ఎన్నేళ్ళు వాళ్ళు 2 ఏళ్ళ 3 ఎంత పెట్టారు కదా, అది ఆ పీరియడ్ కరెక్ట్ అయినా పెంచాలి. అది యాక్చువల్గా తప్పండి.
ఒక ఆఫీసర్కి రిటైర్మెంట్ ఏజ్ వస్తే రిటైర్ అయిపోవాలి. మీరు 2 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు పెట్టినందుకు 2 ఏళ్ళు ఏం చేయగలరండి? మీరు మన ప్రధాన న్యాయమూర్తి గారు ఉన్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయనకు 2 ఏళ్ళు ఉందా? కొంతమంది 7 రోజుల్లో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారండి. 7 రోజులు, 15 రోజులు, నెల రోజులు, 3 నెలలు. మరి అక్కడ అంత పెద్ద రాజ్యాంగంలో ఉన్న న్యాయ వ్యవస్థకి ఆయన అందరికంటే పెద్ద. అంటే వాళ్ళకి 65 రిటైర్మెంట్ పెట్టారు కదా. అవును, 65 పెట్టినా కానీ ఆయన చీఫ్ జస్టిస్ అయినప్పుడు ఆయన నెల రోజుల్లో ఉన్న 10 రోజులు మిగిలిన ఆయన చీఫ్ జస్టిస్ చేస్తున్నారు కదా. మరి ఆయనకి వర్తించని వాళ్ళు కూడా అడుగుతున్నారు పెంచమని. లేదు అంటే సుప్రీంకోర్టు అయిన తర్వాత మినిమం చీఫ్ జస్టిస్ 2 ఏళ్ళ 3 లేదు ఇంతవరకు ఎవరు లేదు. అది వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఇప్పుడు వాళ్ళు చీఫ్ జస్టిస్ 15 రోజులు ఉన్న చీఫ్ జస్టిస్ ఏం చేయగలరు? 9 నెలలు ఉన్న చీఫ్ జస్టిస్ ఏం చేయగలరు? పోనీ 2 ఏళ్ళు ఉన్న చీఫ్ జస్టిస్ మాత్రం ఏం చేయగలరు? ఎందుకంటే వ్యవస్థ అనేది నడవాలండి. కానీ 5 years ఉండాలి కదా. వ్యక్తి వలన కాదు, మన ఒక వ్యక్తి మీద ఏనాడు వ్యవస్థ ఆధారపడకూడదు. వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఇప్పుడు సిబిఐలో మీరు 2 ఏళ్ళు పెట్టినప్పుడు ఆయన 2 ఏళ్ళు ఏమైనా తీసుకురాగలరా? ఏం చేయగలరు చెప్పండి? తర్వాత ఇప్పుడేంటి దాన్ని మొన్న అమెండ్మెంట్ చేసి 2021లో 22లో చేసి 5 ఏళ్ల వరకు పెంచాలని దానికి పెట్టారు. అవలేదుగా ఇంకా అది అయిపోయింది. ఇప్పుడు లా అయిపోయింది. దాన్ని సుప్రీంకోర్టుకి ఏదో ఇది సంబడి వాళ్ళు పిల్లేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఇటు అప్హెల్డ్ చేయొచ్చు అని. అంటే మీరు 5 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళు ఉన్నా కానీ ప్రక్షాళన జరగదు. రెండవది, సిబిఐకి ఈరోజు పేరు రావడానికి కారణం ఈ ఇంతకుముందున్న డైరెక్టర్ 2 ఏళ్ళు ఎవరు లేదు కదండి. అయినా కానీ సిబిఐకి మంచి పేరు వచ్చింది కదా. ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు వ్యవస్థను నిర్మాణం చేశారు. ఉన్న వ్యవస్థను వాళ్ళు చెడగొట్టలేదు. మీరు 2 ఏళ్ళు ఒక వ్యక్తి పెట్టారనుకోండి, 2 ఏళ్ళు అయిన తర్వాత ఎందుకంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇంకో సంవత్సరం కావాలని ఇంకా ఎక్కువ వాళ్ళకి ఊడిగం చేస్తాడు ప్రభుత్వానికి. ఇప్పుడు 5 ఏళ్ళని పెట్టారు కదా, అంటే క్యారెట్ని డాంగ్లింగ్ క్యారెట్ ఉంది కదా. సో వాళ్ళకి ఇంకా ఎంత ఊడిగం చేస్తే అంత పెంచుకుంటూ పోతారు అన్నాడు. సో దానివల్ల ఏంటంటే సిబిఐ కానీ ఈడీ కానీ చాలా నష్టపోతుందండి. ఎన్నేళ్ళు ఉండాలంటారు మీరు? అసలు ఏముండదండి. ఇప్పుడు మనకి 60 ఏళ్ళు రిటైర్మెంట్ అండి, 60 ఏళ్ళు రిటైర్ అయిపోండి. అదొకటి. రెండోది, ఆయన కింద వెయిట్ చేస్తుంటారు కదా, నేను కూడా డైరెక్టర్ కావాలని ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి. అది మానవ సహజం కదా. ప్రతి వాళ్ళకి పైకి వెళ్ళాలనేది అది మానవ, అందులో తప్పులేదు. ఉదాహరణకి మన బీజేపీ ప్రభుత్వం అండి సంస్థలను పూర్తిగా అన్ని సంస్థలను నిర్వీర్యం చేశారండి ఈ విధంగా చేసి. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో అండి ఒకప్పుడు సిబిడిటీ డైరెక్టరు, సిబిడిటీ చైర్మన్ అంటారు, ఆయన కూడా 60 years కానీ రిటైర్ అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు, ఆయన కంటిన్యూస్గా ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. అది కాకుండా ఇస్తున్నారు. ఇప్పుడు అలాగా ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తారేమో తెలీదు. ఒక ఉద్యోగంలో చేరినప్పుడు ప్రతి వాళ్ళకు ఆశ ఉంటుంది, అయ్యా నేను నీతిబద్ధంగా చట్టబద్ధంగా పద్ధతి బాగుంటే నేను ఆ హైయెస్ట్ పోస్ట్ చేరతానని ఒక ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది కదండి. సహజం కదా. మరి మీరు అతన్ని ఎవరైతే రిటైర్ కావాల్సిన అతన్ని మీరు సంవత్సరాల కొద్ది పొడిగించుకుంటూ పోతే ఈ కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అతను కంటిన్యూ అవడం కోసం వీళ్ళు ఏమైపోతారు? నిరాశ చెందుతారు. నిరాశ చెంది ఏం చేస్తారు? వెదవ పోస్ట్ ఎట్లాగూ రాదు కదా, సో ఉన్న దాంట్లో కుమ్మేసుకుందాం తినేద్దామని అవినీతికి వీళ్ళు పాల్పడతారు. ఈవెన్ ఆనెస్ట్ ఆఫీసర్స్ ఆర్ ఫోర్స్ టు బికమ్ డిజానెస్ట్. సాధారణంగా జరిగే దాంట్ గురించి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగులకి 60 ఏళ్ళు కాదు, వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ పెంచాలంటే 65 చేయండి, 62 చేయండి, 61 చేయండి. అది అందరికీ సమానంగా వర్తించేటట్టు చేయండి. సిస్టమ్ ఫ్రేమ్ చేయండి. అది అంతేగాని ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఎవడైతే మనకి ఎక్కువ ఊడిగం చేస్తారో వాడికి ఇస్తాము అనుకుంటూ పోతే మీరు అందరినీ మొత్తం వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఊడిగం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం మారుతుంది, వేరే పార్టీ వస్తుంది అధికారంలోకి, అప్పుడు ఇతను లేపేసి వేరే వాళ్ళని పెడతారు కదా. అది కూడా తప్పండి. అది అంటున్నాను నేను. ఇప్పుడు ఎందుకంటే ఈ దురాశ పేరాశ వల్లనే ఆఫీసర్లు కూడా ఊడిగం చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాము, వాళ్ళకి అత్యంత నమ్మకమైన వ్యక్తి దొరికిన వాళ్ళని డీజీపీ కూర్చోబెడుతున్నారు, అత్యంత నమ్మకమైన వ్యక్తిని చీఫ్ సెక్రటరీ కూర్చోబెడుతున్నారు, అలాగే అత్యంత నమ్మకమైన వ్యక్తిని ఇంటెలిజెన్స్ చీఫ్గా పెడుతున్నారు, అలాగే ఢిల్లీలో కూడా అత్యంత నమ్మకమైన వ్యక్తిని సిబిఐ డైరెక్టర్గా పెడుతున్నారు, వాళ్ళ వద్దనుకున్న వ్యక్తుల్ని మార్చేస్తున్నారు. మళ్ళీ వేరే ప్రభుత్వం రాగానే మళ్ళీ వాళ్ళని పక్కన వేరే డిపార్ట్మెంట్కి పంపించేసేసి మళ్ళీ వాళ్ళని కూర్చోబెడుతున్నారు. ఇవన్నీ ప్రజలు వార్తల్లో గమనిస్తున్నారు. అప్పుడు ఇలా జరగకపోయేదండి. మీరు 30 ఏళ్ల క్రితం పోతే ఇలా జరగకపోయేది. మీ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఆయనే కంటిన్యూ అయ్యేది, ముఖ్యమంత్రి మారినా కానీ ఆయనే కంటిన్యూ అయ్యేది రిటైర్మెంట్ దాకా, డీజీపీ కూడా ఆయనే కంటిన్యూ అయ్యేది, సిబిఐ డైరెక్టర్ అలాగే జరిగేది.
చైర్మన్ సిబిడిటీ అలానే ఉండేది, సివిసి అలానే ఉండేది, ఈడీ ఎన్ఫోర్స్ ప్రతి సంస్థ అలానే ఉండేది. ఒకసారి ఆ పోస్ట్కి వచ్చిన రిటైర్మెంట్ దాకా అంతే, ఎందుకంటే ఆఫీసర్లు కూడా చట్ట పరిధి నుంచి దాటి ఎక్కువ వాళ్ళు చేయకపోయేదండి. మళ్ళీ ఏదో పదవి పొందాలని పదవి పొందాలని ఉండకపోయేది. అదే అదే ప్రభుత్వాలు కూడా ఆశ చూపించకపోయేది. ప్లస్ ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి, ఆనాటి రాజకీయ నాయకులు కూడా మంచి వాళ్ళండి, అదే అదే పద్ధతి గల వాళ్ళు. వాళ్ళు కూడా ఒక వ్యవస్థని మనం రక్షించాలి అనేది. అంటే 30 ఏళ్ల నుంచి మొదలైంది అంటున్నారు కదా మీరు. దాదాపుగా మా 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అంటే మొదలు. కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇవన్నీ జరిగాయి. ఇక్కడ ఏ పార్టీ అని కాదండి, పార్టీ రంగు కాదు, అధికారం పార్టీ రంగు పేరు. ఇది ఎవడు అధికారంలో ఉంటే వాడినట్టు. జనరల్గా మామూలు వీటికి ఏం సంబంధం లేకుండా ఒక తెలుగువాడు అనేవాడు తెలుగువాడు డైరెక్టర్గా కూర్చున్నారంటే చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ వార్త తెలిసిన సామాన్యులు, అవును ఈ రాజకీయాలతో పెద్ద సంబంధం లేకుండా. అవును. కానీ మీరు పట్టుమని మిమ్మల్ని 103 రోజుల్లో 4 నెలలు అంతే ఉంచారు. అది ఎందుకంటే నేను రెగ్యులర్గా నాది అపాయింట్మెంట్ కాదండి. ఎందుకంటే వాళ్ళిద్దరు నా పైన ఉన్న ఇద్దరు వాళ్ళ మధ్యన తగువ వలన అవును. మరి పరిస్థితి బాగలేదు. ఆస్థానా శుక్లానా కదా, ఆస్థానాను, తర్వాత వర్మగా అలోక్ వర్మను, రాకేష్ ఆస్థానా, వాళ్ళని తీసేయటం వల్ల నేను నంబర్ 3. ఇప్పుడు నంబర్ 3 నేను ఆటోమేటిక్గా నేను అయిపోయాను అంతే. అదే అదే అంతేగాని మనం లేదు వాళ్ళేదో మళ్ళీ మనల్ని ఆయన వెనక్కి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేశారు. ఇప్పుడు కాదు, వాళ్ళేదో నా మీద ప్రేమతో అక్కడ పెట్టిందే లేదు. అదే ఆర్డర్. మన సీనియర్ మోస్ట్ కాబట్టి ఇద్దరిని తీసిన తర్వాత ఇంకేముంటుంది, అంతే కదా. 1, 2, 3 థర్డ్లో మీరున్నారు, థర్డ్ ఆ ప్లేస్లోకి అంతే మరి ఆటోమేటిక్. మళ్ళీ పాత ఆయన మళ్ళీ వెనక్కి ఇచ్చేసారు. పాత ఆయనకి ఇవ్వలేదు. అదే అదే పాత ఆయనకి ఒకరోజు ఇచ్చారు, ఆయనకి ఒకరోజు ఇచ్చారు కదా, ఒక్కరోజు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ వలన ఒకరోజు ఇచ్చారు, మన ఆయన తీసేశారు. మళ్ళీ నన్ను ఎందుకంటే నేను మళ్ళీ సీనియర్ మోస్ట్ ఆయన తర్వాత 3 మీరే థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ అంటే సెకండ్ ఆయనకి మళ్ళీ తీసుకురాలి, ఓన్లీ నంబర్ 1 ఆయన తీసుకొచ్చి. అదే అదే సో నేను మళ్ళీ నేను 103. అంతేగాని నా మీద ఏదో ప్రేమతోని నాకేదో వాళ్ళు ఏదో ఎక్స్ట్రా బెనిఫిట్ ఇచ్చింది ఏం లేదు. అదే అదే బెనిఫిట్. కానీ మీ పైన కూడా వాళ్ళు ఎటువంటి విమర్శలు వచ్చాయంటే, ఇప్పుడు నేనేదో వాళ్ళ మనిషిని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కూడా అందులో ఆ మెంబర్గా ఉంటారు కాబట్టి అప్పుడు డైరెక్టర్ సిబిఐకి ఉండరు. ఉండరా? ఉండరు. వాళ్ళు ఇదే ఉండదు రిక్రూట్మెంట్ కమిటీ. డైరెక్టర్ సిబిఐకి డైరెక్టర్ సిబిఐకి సివిసి ఉండదు. ఓన్లీ ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్, ద చీఫ్ జస్టిస్. మిగిలిన ఆఫీసర్లకు ఉంటారు. జాయింట్ డైరెక్టర్ వరకు, స్పెషల్ డైరెక్టర్ వరకు ఉంటారు. సో మీకు ముందుది, మా ముందుది అన్నాడు. సో మన దాంట్లో అది ఏం లేదు. అదే సో కాబట్టి వాళ్ళు మనకు చేసిన ఫేవర్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల నాకు అంటే మనం వెనక్కి తిరిగి చూస్తే అనవసరం ఎవడోది అనుకుంటే మనం అందులో వచ్చిందనేది అనిపించింది. ఎందుకంటే నా జీవితంలో ఏనాడు కూడా నేను పేపర్లో నా పేరు రాదండి. అదే నేను ఒకే ఒకసారి వచ్చింది, అది కూడా డైరెక్టర్ సిబిఐ అయిందని వచ్చింది. ఇప్పుడు నేను సిబిఐలో చేరినప్పుడు రాలేదు, ఒరిస్సాలో ఉన్నప్పుడు రాలేదు. చెన్నైలో చేశారు, చాలా చోట్ల చేశారు, ఎక్కడ చేశారు ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను చాలా లో ప్రొఫైల్ ఉండేది. అవునవును. ఎందుకంటే మన ఉద్యోగ ధర్మం, మనం ఉద్యోగం చేస్తే దానికి ఏదో గొప్ప ఏంది మనం చెప్పుకోవాల్సిన అవసరం డ్యూటీ మనం చేయటం అంతే. డ్యూటీ చేస్తే గొప్ప ఏంటిది అంతే, అది సరిగా చేయాలి. కానీ మీరు డైరెక్టర్ అయిన తర్వాత న్యూస్లోకి వెళ్ళారు, నన్నే అనవసరంగా వచ్చేసాం. నేను రాలేదు, నన్ను గుంజారు, కూర్చోబెట్టారు. సో తర్వాత సార్ మీరు 86లో మీరు ఐపీఎస్ అధికారి అయ్యారు. ఒరిస్సా క్యాడర్లో మీరు సెలెక్ట్ అయ్యారు, ఒరిస్సాలో చేశారు. బరంపూర్ వాళ్ళకి ఎందుకు సార్ మీరు అంత ఇష్టం వాళ్ళకి? నేను అక్కడ బరంపూర్ నాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేదండి. అక్కడ చాలా కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు చేసాము. వాళ్ళకున్న సమస్యలు తీర్చడానికి చేసాము. అక్కడ బరంపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండేది, దానికి వైస్ చైర్మన్గా ఉన్నాను. దానివల్ల వాళ్ళు అది ప్లస్ అక్కడ కొంచెం తెలుగు భాష వాటిది. బరంపూర్ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తెలుగు వాళ్ళు ఎక్కువ. వివి గిరి గారు అక్కడ నుంచే కదండి మన రాష్ట్రపతి. ప్లస్ ఇంకోటి అక్కడ బయటికి చాలా మంచివాళ్ళు అండి. మీరు ఒరిస్సా ప్రజలు జనరల్గా చాలా మంచివాళ్ళు. అసలు మీరు చిన్న పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, కృతజ్ఞత ఉంటుంది. కృతజ్ఞత పెట్టుకుని మాకు చూడండి, ఇప్పుడు నాకు ఎన్ని ఫోన్లు వస్తాయి ఇప్పుడు కూడా. నేను ఒరిస్సా 2016లో బయట వచ్చానండి. ఇప్పటికి కూడా ఏదో ఫోన్ చేసి, సార్ మీరు అప్పుడున్నప్పుడు మీరు హెల్ప్ చేశారు మా అబ్బాయికో లేదు ఇదో అని. మీది అది వేరే చోట నేను ఎక్కడా గమనించలేదు. మంచి 2016లో మీరు సిబిఐకి వచ్చినట్ట? 2000 అంతే కదా, స్టేట్ నుంచి. సో కాబట్టి మనకి ఒరిస్సా రాష్ట్రం మంచి. మీరు చూడండి, అంతేందుకు మొన్న నవీన్ పట్నాయక్ గారు 5 times అయిపోయిన తర్వాత మొన్న రథయాత్ర జరిగింది. రథయాత్ర అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళారు. ఆ పైన విఐపి గ్యాలరీ అని ఒకటి ఎత్తుమే కడతారు చూడటం కోసం. అక్కడ రాష్ట్రపతి గారు కూడా వచ్చారు. రాష్ట్రపతి ముఖ్యమంత్రి పైన కూర్చున్నారు. మన ధర్మేంద్ర ప్రధాన్ అని సెంట్రల్ మినిస్టర్ కూడా ఆయన అక్కడ కూర్చున్నారు. ఈయన అక్కడికి వెళ్ళగానే
పైనుంచి ధర్మేంద్ర ప్రధాన్ సెంట్రల్ మినిస్టర్ పరిగెత్తుకుంటూ కిందికి వచ్చాండి. కిందికి వచ్చి ఎన్ని మాజీ ముఖ్యమంత్రి ఆయన తీసుకొని వెళ్ళారు. అసలు ప్రోటోకాల్ కాదు, అంటే గౌరవం మనుషులు అంటే. మీరు ఇక్కడ జరుగుద్దండి అట్లా. మీ 34 ఏళ్ళు ఉన్నారా మీరు సర్వీస్లో? 34 ఏళ్ళు. ఈ 34 సర్వీస్లో మీకు బాగా తృప్తికరమైన అనిపించినవి ఏమనిపించినాయి సార్? కేసెస్ కానీ మీరు చేసిన పనులు కానీ, వరంపురం మనం మాట్లాడుకున్నాం అలాగా చాలా ఉన్నాయండి. అన్ని చోట్ల నేను ప్రతి ఉద్యోగం ధర్మం, నా ఉద్యోగ ధర్మాన్ని నేను నిర్వర్తించానండి. నాకు ఛాయశక్తులు నేను నిర్వర్తించాను. నాకు అన్ని చోట్ల తృప్తిగా, మీ కెరీర్ మీకు తృప్తిగానే ఉంది? తృప్తిగా, నాకు ఏమాత్రం అసంతృప్తి లేదు. ఇప్పుడు జగన్ విషయంలో ఎందుకు మీ మీద వాళ్ళు అంత విమర్శ చేయాల్సి వచ్చింది, వార్తలు రాయాల్సి వచ్చింది? మొన్న నేను క్రిటిసైజ్ చేశాను కదండి ఆయనని, వాళ్ళు చేసే పనులకి నేను క్రిటిసైజ్ చేశాను. సో దానివల్ల వాళ్ళు రాసుంటారు అంతేగాని ప్రత్యేకంగా ఆయన ఎవరో నాకు తెలియదు అసలు. మా రాష్ట్రం కూడా మంది కాదు, ఎందుకంటే ఇప్పుడు మా తెలంగాణ. అదే కాకపోయిందంటే ఇప్పుడు అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ అనేక సార్లు గతంలో కూడా 2-3 సార్లు రాశారు. నేను ఇప్పుడు చూడండి, నేను మీకు ఉదాహరణ చెప్తాను. నేను సిబిఐ డైరెక్టర్ అయిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి ఆర్డర్ అండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఏ కేసులు కానీ, తెలుగు వాళ్ళకి సంబంధించిన ఏ కేసులు కానీ నా దగ్గర తీసుకురావద్దు. దానికి సంబంధించిన డైరెక్టర్ అధికారాలు నా అడిషనల్ డైరెక్టర్కి డెలిగేట్ చేస్తున్నాను. నేను మొత్తం నా పవర్స్ ఆయనకు డెలిగేట్ చేశాను. అదే మీరు ఫ్రీగా ఉండొచ్చని. ఎందుకంటే తెలుగు వాళ్ళ కేసులు నాకు చేయడం ఇష్టం లేదండి. ఎందుకంటే మనం ఎవరో తెలియపోయినా మనల్ని అమ్మేస్తారండి. అవును, మన వాళ్ళు చాలా ఆల్రెడీ మిమ్మల్ని అమ్మేశారు అట్లాగా. అది మన వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు. అదొకటి. తెలుగు వాళ్ళని నమ్మకూడదు. సో అది ఒకటి. రెండోది, మనం అనవసరంగా మనం ఎందుకు మన దానికి సంబంధించింది అందులో రాజకీయాలు, అది వీళ్ళు ఏం లేకపోయినా ఫలానా కులం అని లేదా ఫలానా ఇదని అదని ఇదని తీసుకొస్తారు. మనం ఇన్నేళ్ళు ఏమీ లేకుండా హైగా మనం ఉన్నవాళ్ళం. అందుకని మొట్టమొదటి ఆర్డర్ అండి అది నేను ఇచ్చింది. తెలుగు వాళ్ళకి సంబంధించిన కేసులు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కేసులు నాకు సబ్మిట్ చేయకూడదు. దానికి ఓన్లీ అడిషనల్ డైరెక్టర్ విల్ టేక్ ఫైనల్ ఆర్డర్స్. అంటే మీరు అన్నేళ్ళు కూల్గా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ, మీ చట్టం తన పని అన్నట్టుగా మీ పని మీరు డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయిన వ్యక్తులు మీరు జగన్ మీద విమర్శలు చేయాల్సిన అవసరం ఎందుకు? అది రిటైర్మెంట్ తర్వాత మన అభిప్రాయాలు వ్యక్తం చేయాలి సిటిజన్, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. అదే ఇప్పుడు ఒకటి, చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, మీరు సెక్షన్ 17A మీరు ఫాలో కాలేదు అంటే మీరు అది చట్టవిరుద్ధంగా చేసినట్టే కదా. మరి దాన్ని ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళము ప్రజలకు చెప్పొద్దు, ఎవరు చెప్తారండి? ఇప్పుడు నాకు ఆ చట్టం గురించి తెలుసు కాబట్టి నేను చెప్తేనే కదా, మీరు నాలాంటి వాళ్ళు చెప్తేనే కదా ప్రజలకు తెలిసేది. సో అందుకోసం అంటే ప్రజలకు తెలియజేయడం కోసం నేను చెప్పాను. అది ఒకటి తప్పని. రెండవది, ఆ తర్వాత ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులు, ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి. మీరు రాష్ట్రంలో, మీరు దేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద కూడా అన్ని సీరియస్ కేసులు, అన్ని కేసులు లేవండి. మీరు దావూద్ ఇబ్రాహిం మీద కూడా అన్ని కేసులు లేవు. నేను అదే చెప్పాను. ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం పిచ్చోడై పాకిస్తాన్ పారిపోయాడు, ఏదో పొలిటికల్ పార్టీలో కానీ రాజకీయ నాయకుడు చేరితే అతను కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు, ఏం కాకపోయేది దానికి. సో ఎందుకంటే మీరు అవినీతిని మనం నియంత్రించకపోతే, అవినీతి పరులకి మనం అధికారం రానివ్వకపోతే దేశం పాడైపోద్దండి. మనం చూశారు కదా మీరు. తర్వాత మీరు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా అనుకోకుండా కొన్ని ఆరోపణలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉందండి. ఇప్పుడు ఆరోపణలు అనేది, మనం ఏనుగు రహదారిలో నడుస్తుంటే కుక్కలేను మొరుగుతుంటాయి. ప్రతి కుక్కకి మనం సమాధానం ఇచ్చుకుంటూ పోతే ఆ ఏనుగు ముందుకు పోలేదు. సో కాబట్టి నా ఉద్దేశం అదే, నా ఆత్మసాక్షి నాకు తెలుసు నేను తప్పు చేశానా, నేను తప్పు చేయలేదా, ఎవరు చెప్పని అవసరం లేదు. నేను నా ఆత్మసాక్షికి నేను జవాబుదారిని, అంతే. నేను ఎక్కడ రాసినా, ఎక్కడ మాట్లాడినా, ఎక్కడేమైనా చేసినా, తప్పు ఏమైనా ఉంటే, నేరం ఏమైనా ఉంటే నా మీద వెంటనే కేసు పెట్టండి. అదే ఇప్పటికీ మీరు ఛాలెంజ్, ఇప్పుడైనా ఛాలెంజ్ అండి. ఎందుకంటే అది ఏదైనా, ఏ విషయమైనా కావచ్చు. చాలా పెద్ద లిస్ట్, అది చాలా పెద్ద ఆరోపణలు రకరకాలుగా. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఢిల్లీలో దీనికి ఆరోపణలు ఒక ముఖ్య కారణం కూడా ఉందండి. అదే ఒకటి, నన్ను బీజేపీ ప్రభుత్వంలో నేను దురదృష్టవశాత్తు సిబిఐ చేరాను 2016లో. అది చేరిన తర్వాత ఆ ఇద్దరు పైన ఉన్న ఇద్దరు వాళ్ళు గొడవ పెట్టుకొని వాళ్ళు పోయారు, నన్ను తెచ్చినాడు. అంటే వీళ్ళంతా అనుకున్నారు ఏంటంటే నేనేదో ఆ బీజేపీ వాళ్ళు నాకు ప్రయోజనం చేయడం కోసం డైరెక్టర్ పెట్టారు. ఆ పోస్ట్లో కూర్చోబెట్టారంటే వాళ్ళకి లింక్. దాంతో ఏంటంటే ఈ ప్రశాంత్ భూషణ్ లాంటి చాలా మంది ఉన్నారు, కొంతమంది వాళ్ళ పని ఏమి ఉండదండి. ప్రతి వాడి మీద బురదలటం వాళ్ళ పని. ఆ ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు, తర్వాత ఈ మిగిలిన అపోజిషన్ వాళ్ళు అంతా ఏంటంటే నేను బీజేపీ వాడిని అని వాళ్ళు ఇది. రెండోది,
నేను మొదటి నుంచి మన హైందవ సంస్కృతి, మన మతము, భాష, మన సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం. వాటి గురించి కూడా నేను పోరాడుతూ వచ్చాను, ఇప్పుడు పోరాడుతున్నాను. దానికోసం ఏంటంటే భారతదేశంలో మనకి రాజ్యాంగం ప్రకారం హిందువులకు సమాన హక్కులు లేవు. దానికోసం కూడా నేను పోరాడుతూ వచ్చాను. అయితే ఆ విషయాలు బయటికి తీసి హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నాయి కదా, వాళ్ళంతా నా మీద బురదల్లడం కోసం ఇదంతా చేసిన పని. ఇక్కడ నేను ఈనాడు కూడా చెప్తున్నది అదే. ఇప్పుడు నేను ఈక్వల్ రైట్, ఇది హిందూ చార్టర్ ఆఫ్ డిమాండ్స్, నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ ఈక్వల్ రైట్స్ అనేది కాన్ఫరెన్స్లు చేశాను ఓపెన్గా. అవును. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఉద్యోగం వేరు, నా మతం వేరు. ప్రతి మతానికి మంచిగా మతం ఉంటుంది కదా. నా మతాన్ని నేను రక్షించకపోతే ఎవడు రక్షిస్తాడు? అదే. అంతే కదండి. ఇప్పుడు మన దేశాన్ని మనం రక్షించుకోకపోతే మన భాషని, మన భాషని, మన మతాన్ని, మన కుటుంబాన్ని, మన సంస్కృతిని, మన వీటిని రక్షించుకోకపోతే పక్కింటోడు వచ్చి రక్షించడే కదా. అవునవును. సో కాబట్టి దానికోసం నేను పోరాడాను. అది హిందూ వ్యతిరేక శక్తులు చాలా ఉన్నాయి ఈ దేశంలో. మీకు హిందూ వ్యతిరేక శక్తులు ఎక్కువ, హిందూ మీద ప్రేమ ఉన్న శక్తులు చాలా తక్కువ. సో వాళ్ళంతా ఏంటంటే నా మీద బురదల్లడం కోసం, నన్ను ఒక మసిపూసి మారేడికాయలాగా చూపించడం కోసం. నేను చెప్పిన ఐ కేర్ ఏ ఫుట్. ఎందుకంటే నా ఆత్మసాక్షి తెలుసు, నేను నిజం చేశాను. ఇప్పుడు నాకంటే ఎక్కువ లా తెలిసినోడు ఎవడు లేడు, ఎందుకంటే మా పని అది. సో నేను తప్పు చేస్తే నాకు తెలీదా? నేను ఒక నిజంగా తప్పు చేశాను అనుకోండి, నేను ఇంత ఓపెన్గా ఎందుకు రాస్తానండి? అదే. ఇప్పుడు నన్ను ఇది పట్టుకొని ఎవడన్నా నా మీద కేసు పెట్టచ్చు కదా. మీరు ఎందుకు ఈ హిందువులకి సమాన హక్కులు కావాలని ఒక ప్రత్యేక ఉద్యమంగా మీరు ఎందుకు చేస్తున్నారు? దాని ప్రభావం ఏంటి సార్? యాక్చువల్గా ఎందుకు చేస్తానంటే భారత రాజ్యాంగం అది హిందూ వ్యతిరేక రాజ్యాంగం అండి. ఎందుకంటే మనకి ఒక చిన్న ఉదాహరణ, బ్రిటిష్ టైప్ రాజ్యాంగం, అప్పటి రాజ్యాంగం. బ్రిటిష్ వాళ్ళ సంబంధం లేదండి, మన వాళ్ళు చేసింది ఇది. బ్రిటిష్ వాళ్ళ సంబంధం కాదు ఇది వీళ్ళు చేసిన, మన నిర్మాతలు తెలిసి సర్దార్ పటేల్ వీళ్ళు చేసిందండి ఇది. హిందువులకు సమాన హక్కులు లేవనే దానికి ఒక చిన్న ఉదాహరణ. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 లక్షల పైచిలుకు దేవాలయాలు, 20 లక్షల పైచిలుకు దేవుడు మాన్యాలు, దేవుడు భూములు, సంవత్సరానికి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు వచ్చే హుండీ కలెక్షన్, ఇవన్నీ ప్రభుత్వం కింద ఉన్నాయి అన్ని రాష్ట్రాలు కలిపితే. అంటే మనలాగా ఆదాయం వచ్చే దేవాలయాలన్నీ గవర్నమెంట్ చేతిలో, ఆదాయం వచ్చినప్పుడు 2 లక్షల దేవాలయాలు వాళ్ళ కింద ఉన్నాయి. మీరు ఎన్ని చర్చిలు ప్రభుత్వం కింద ఉన్నాయండి, ఎన్ని మసీదులు ప్రభుత్వం కింద ఉన్నాయి? ఒక్కటి లేదు. అదే. అంటే మీరు లౌకికవాదులు అని చెప్పుకుంటూ, సెక్యులరిజం అని చెప్పుకుంటూ మీరు మత సంస్థలను ఏ విధంగా నడుపుతారు? ప్రభుత్వం ఒక సెక్యులర్ గవర్నమెంట్, ఒక లౌకికవాద ప్రభుత్వము మత సంస్థల్ని ఏ విధంగా నడుపుతారు? నడిపినట్లయితే అందులో లౌకికవాదం ఎంత ఉంది? రెండవది, మీరు హిందువులదే ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? తీసుకుంటే అందరికీ తీసుకోండి. ఇప్పుడు చట్టం ముందు అందరు సమానమే అని చెప్తారు కదా, మరి చెప్పినప్పుడు మరి ఇది అందరు ఎందుకు తీసుకోరు? అందరు ఎందుకు తీసుకోరు? అందరు ఎందుకు తీసుకోరు అంటే అది రాజ్యాంగం మన చట్టాలని మనకు హక్కులు ఇవ్వలేదు. అంటే ఏం హక్కులు సార్ మనకి సమాన హక్కులు? ఇప్పుడు రిలీజియస్ రైట్స్ అండి. ఒకటి ఉదాహరణకి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, మీరు ఒక హిందూగా మీరు ఒక విద్యా సంస్థను పెట్టారనుకోండి, మీరు ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ని మీరు అక్కడ చెప్పాలి. కానీ అది ఒక మైనారిటీ, అతను క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఒక విద్యా సంస్థ పెట్టుకుంటే అతను ప్రభుత్వం ఇచ్చిన సిలబస్తో పాటు తను వేరేది కూడా పెట్టుకోవచ్చు. తన బైబిల్ని వాళ్ళు బోధించవచ్చు, ఏది క్రిస్టియన్లు అయితే. ముస్లిమ్స్ అయితే ఖురాను, వాళ్ళకి సంబంధించిన మత గ్రంథాలు చేయొచ్చు. కానీ హిందువులు, ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో ఇప్పుడు భారతీయ విద్యాభవన్ అంటారు, హిందువుల సంస్థే కదా. అవును. ఆ తర్వాత మీరు ఇది దయానంద డిఏవి స్కూల్స్ ఉన్నాయి కదా, అదో చిన్మయ మిషన్స్ కదా. మీరు అక్కడ మీరు ఏ విధమైన మతబోధ జరుగుతుందండి? హిందూ మతబోధ జరుగుతుందా? లేదు. ఎందుకంటే మీరు ఆ మతబోధ కనుక చేసినట్లయితే మీకు రికగ్నేషన్ ఇవ్వరు. ఆ రికగ్నేషన్ మతాన్ని ప్రచారం చేసే ఉంటారు. మతం అదే ముస్లిమ్స్ క్రిస్టియన్ కనుక పెట్టుకుంటే వాళ్ళకి ఆర్టికల్ 30 ప్రకారము వాళ్ళుగా ఆ చేసుకునే హక్కు వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. మరి హిందువులు ఏం పాపం చేశారు? ఇది ఒకటి. రెండవది, మీరు మైనారిటీ అపీజ్మెంట్ అన్నారు కదా, దాదాపుగా ఈ కాంగ్రెస్ ఈ లాస్ట్ 10 ఏళ్లలో అండి 1,00,000 కోట్ల రూపాయలు కేవలం మైనారిటీల వెల్ఫేర్ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి. 1,00,000 కోట్ల రూపాయలు. అంటే ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటారా ఏంటన్నా? మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది మన పక్కన పెట్టండి, అది ఓట్ బ్యాంక్ మీరు రాజ్యాంగంలో దానికి వెసులుబాటు కల్పించారు. ఎందుకు కల్పించారంట? ఎందుకు కల్పించారంటే ఆనాడు మనకున్న సర్దార్ పటేల్ లాంటి లీడర్స్ వాళ్ళంతా చేసిన నిర్వాహకం ఇది.
ఆనాడు చేసింది. మరి హిందువులంతా దౌర్భాగ్యులు ఇంకోటి ఎవడు లేడు, అక్కడ ఉన్నోడు కూడా పేరుకి హిందువులు, కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు రాజ్యాంగం ఆర్టికల్ 27 ప్రకారం వీళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు గత 10 ఏళ్ళలో ఖర్చు పెట్టారండి, 10 ఏళ్ళలోనే. మరి హిందువులకి ఒక్క పైసాను ఖర్చు పెట్టారా? మీరు ముస్లిం అయితే మీకు ఈ స్కాలర్షిప్ వస్తుంది, మీరు క్రిస్టియన్ అయితే ఈ స్కాలర్షిప్ వస్తుంది. ఒకవేళ మీరు పిల్లలందరికీ సహాయం చేయాలంటే ఆర్థిక పరమైన సహాయం చేయండి. ఆర్థికంగా వెనుకబడతాను కాదు, ఆర్థిక స్థాయిని బట్టి. ఇప్పుడు ఇన్కమ్ బేస్డ్ ఉంటాయి కదా, అవును, ఇన్కమ్ బేస్డ్ చేయండి. మీరు మతం ఎందుకు రావాలి అక్కడ? సో ఇది ఆర్టికల్ 27 అంటే. ఇందాక చెప్పాను కదా, అదేమో మైనారిటీ అనేది అది ఆర్టికల్ 30. తర్వాత ఇప్పుడు మీకు గుళ్ళ గురించి చెప్పాను కదా, మత సంస్థలు ప్రభుత్వం అంటే మనకి మత సంస్థలు. ఇప్పుడు ఈరోజు చూడండి, మనం తిరుపతి వెళ్తాము, తిరుపతి వెళ్ళి మన దేవుణ్ణి మనం చూసుకోవడానికి మనం టికెట్ కొనాలి ప్రభుత్వానికి. ఇది ఔరంగజేబు కూడా ఈ విధమైన జిజియా ట్యాక్స్ పెట్టలేదండి. ఔరంగజేబు సమయంలో కూడా ఇంత జిజియా ట్యాక్స్ పెట్టలేదు. అంటే మీరు 10,000 రూపాయలు కట్టాలి, ఆదాయ మార్గం అయిపోయింది కదా. 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 100 రూపాయలు, 20 ఎందుకు కట్టాలండి? దేవుడు మనవాడు, దేవుడు నావాడు, గుడి నాది, నేను ఎందుకు కట్టాలి ప్రభుత్వానికి? నాకు ఇష్టమైతే నేను హారతిపళ్ళెంలో వేస్తాను, లేకపోతే నాకు ఇష్టమైతే హుండీలో వేస్తాను. దేవుడిని ఉచితంగా ఫ్రీగా దర్శనం చేసుకొని రావాలండి. అవును, అది దీనికి పెట్టింది ఎవరు? అంటే ఏంటి ఇది? అదో సినిమా హాలా? ఇది 10,000 రూపాయలు ఇస్తే నేను ఏది ఎగ్జిక్యూటివ్ క్లాస్లో కూర్చుంటాను, లేదా 100 రూపాయలు ఇస్తే కింద కూర్చొని అంటే దేవుణ్ణి చూడటం సినిమా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లాగా అయిపోయింది. అవును, అంతే కదా, అది ట్యాక్స్, జిజియా ట్యాక్స్ అండి. ఆ తర్వాత మత మార్పిడి. ఇప్పుడు ప్రపంచంలో మీరు 2 రకాల మతాలు ఉంటాయండి. ఒకటేంటి అబ్రహామిక్ రిలీజియన్స్, అంటే ముస్లిం, క్రిస్టియన్. వాళ్ళు ఏంటంటే ప్రపంచం మొత్తం వాళ్ళ మతాన్ని విస్తరించేయాలి. దానికోసం ఏంటి, వాళ్ళు మత మార్పిడులు చేస్తారు, రకరకాలమైన మార్గాలు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. కానీ హిందూ మతం అలాంటిది కాదే. హిందూ మతం ఏముంటుంది, నువ్వు నీ దేవుడిని పూజించుకొని నేను నా దేవుడిని పూజించుకుంటాను, అంతే. ఆ స్వేచ్ఛ ఉంది కదా, ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే నేను నిన్ను మతం మార్చాలని నాకు ఏనాడు ఇంట్రెస్ట్ ఉండదు, మాకు ఆ వ్యవస్థే లేదు. దీని మీద మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. అంటే ఈ పోరాటం మరి ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు, అది కాదండి. రాజ్యాంగంలో మార్పులు రావాలంటారా? రాజ్యాంగంలోనే ఆర్టికల్ 25 నుంచి 30 వరకు దాన్ని మార్చాలండి. హిందువులకు నిజంగా సెక్యులర్ వ్యవస్థ అయితే మీరు యూకే వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ దేశంలో వెళ్తే అక్కడ మత వివక్ష ఉండదండి. మనం ఇక్కడ చూపించేది అంటే అమెరికాలో కూడా బ్లాక్స్ అండ్ వైట్స్ అది మతం పరంగా లేదు. అది ఈవెన్ ఆ విధంగా కూడా ఉండదు. అది సోషల్ ప్రాబ్లం, సామాజిక వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ కాదు. మనకి రాజ్యాంగంలోనే మనల్ని హిందూ వ్యతిరేకంగా మనల్ని తొక్కబడుతున్నాం. అందుకోసమే చూడండి, మీరు గతం 50-70 ఏళ్ళ, ఇప్పుడు ఎంత, 75 ఏళ్ళు కదా స్వాతంత్రం వచ్చి, మన రాజ్యాంగం వచ్చి 74 ఏళ్ళు. 74 ఏళ్లలో మీరు ఎన్ని రాష్ట్రాల్లో మీరు అసలు హిందువులు లేకుండా పోయారు? నాగాల్యాండ్, మిజోరాం, మేఘాలయ, లక్షద్వీప్, ఆ తర్వాత ఈ విధంగా చూస్తే కొన్ని దాదాపుగా 200 జిల్లాల్లో హిందువులు మైనారిటీస్ అండి. ఇప్పుడు సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా వరకు పోయినాయి, నార్త్ ఈస్టర్న్ స్టేట్. ఎందుకు ఇది అంటే ఈ రాజ్యాంగం హిందూ వ్యతిరేకం తెలుస్తూనే ఉంది కదా. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది ప్రస్తుతం, బీజేపీ యొక్క అధికారంలో భారతదేశం ఉంది. బీజేపీ అనగానే అది హిందువుల యొక్క సనాతన హిందూ సంప్రదాయాన్ని కాపాడే ఒక దీనిగా ఒక పెద్ద పేరు ఉంది. మరి వాళ్ళు ఏం టేకప్ చేయట్లేదంట. అది వాళ్ళు సనాతన, వాళ్ళంత హిందూ వ్యతిరేకులు, వాళ్ళంత హిందూ ద్రోహులు ప్రపంచ చరిత్రలోనే ఎవరు లేరండి. వాళ్ళు గోముఖ వృకాలు అంటారు చూసారా, వ్యాఘ్రం కాదు, వ్యాఘ్రం అంటే కొంచెం దాని పేరుంది, వృకం అంటే తోడేలు, గోముఖ వృకం. ఎందుకంటే ఇది ఆవు ముఖంతో ఉన్న తోడేలు, అట్లాగే మేకవన్నే పులులు. వాళ్ళు చెప్పే శ్రీరంగ నీతులు దూరే ఏదో గుడిసెలు అంటారు చూసారా, అది వాళ్ళు చెప్పే ఏంటంటే ఓన్లీ హిందుత్వం. వాళ్ళు హిందూ ధర్మాన్ని రాజకీయం చేసి హిందూ ధర్మానికి చెడ్డ పేరు తీసుకొచ్చి వాళ్ళ రాజకీయ పాపం గడుపుకోవడానికి హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు తప్పిస్తే వాళ్ళు హిందూ ధర్మానికి, హిందువులకి ఏనాడు మేలు చేయలేదు. మరి ఇప్పుడు హిందుత్వ సమాన హక్కులు ఎలా సాధిస్తారంటే మన ప్రజల్లో రావాలండి, అంతే. ఇప్పుడు మీకు ఆకలైంది అనుకోండి, మీరు అడుగుతారు, నాకు తెలిసింది, నాకు ఆకలి అవుతుంది కాబట్టి నేను అందరికి చెప్తున్నాను, మీ అందరికి మీరు తెలుసుకొని మీరు కూడా పోరాడితే వస్తుంది, అంతే. సో రిటైర్మెంట్ తర్వాత మీ ప్రధానమైన ఉద్యమం ఇదేనండి. అంటే హిందువులకి సమాన హక్కులు, ఇది పర్ఫెక్ట్గా సెక్యులర్ సిస్టమ్ అండి. రెండోది గుడులు ప్రభుత్వ ఆధీనం నుంచి రావాలి, అది కూడా దాంట్లో భాగమే దేశవ్యాప్తంగా. ఇప్పుడు మీరు సోమనాథ్ నుంచి ఇంఫాల్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
దేవాలయాలు మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయండి. మీ వెనకాల మరి జనం ఎవరు ఉన్నారు? ఒంటరి పోరాటం ఎవరు లేరండి మనకి, ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను ఇది హిందూ అంతా మాట్లాడనుకోండి, మీలాంటి వాళ్ళు అంటారు ఈయన ఆర్ఎస్ఎస్ బీజేపీ అని. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళేమో హిందూ ద్రోహులు, వాళ్ళు హిందూ ద్రోహులు, పచ్చి ద్రోహులు అండి. ఆర్ఎస్ఎస్ బీజేపీ అంత హిందూ ద్రోహులు ప్రపంచ చరిత్రలోనే ఎవరు లేరు. అట్లాగే అవతల కాంగ్రెస్ పార్టీ లేకపోతే మిగిలిన పార్టీ వాళ్ళు ఏమంటారంటే, ఓ ఈయన ఆర్ఎస్ఎస్, వీళ్ళు ఏమంటే వీళ్ళు మమ్మల్ని చెప్తున్నారు కదా. కాదు, ఇది అవసరం లేదు. నేను హిందూని, ఎందుకంటే వాళ్ళు హిందువులు కాదు, వీళ్ళు హిందువులు కాదు. మీరు హిందూ. నేను ఎందుకంటే నాకు హిందూ మతం యొక్క సంక్షేమం, హిందువుల యొక్క సంక్షేమం నా ధ్యేయం. దానికోసం మీరు ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. ఇప్పుడు పోరాటం అనేది పోరాటం అండి. నాతో పాటు వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకి నేను తెలియజేయాలి. అది ఎంతవరకు తెలియదు, ఈనాడు కాకపోతే ఏనాడైనా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు కొన్ని మీటింగ్స్ పెట్టారు కదా. ఇప్పటికి మీటింగ్స్ పెట్టాను, తర్వాత ప్రతి రాష్ట్రంలో పెడుతూనే ఉంటాను, తర్వాత నేను రాస్తూనే ఉంటాను రెగ్యులర్గా. ఆ విషయాల మీద చర్చిస్తూ ఉంటాను. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతి దాన్ని రాజకీయం చేయటం వల్ల అసలు విషయాన్ని మరుగుపడుతుంది. సార్ థ్యాంక్ యూ సార్.